ఎన్టీఆర్ జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. సీసీఐకి విక్రయించాలంటే గుంటూరులోని జిన్నింగ్ మిల్లులకు వ్యయ ప్రయాసల కోర్చి తీసుకెళ్లాల్సి వస్తుంది. దీంతో రైతులు గ్రామాల్లోనే తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. యార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి కొంటామని ప్రకటించిన సీసీఐ అధికారులు ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. క్వింటా పత్తికి మద్దతు ధర 7,520గా సీసీఐ ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో తొలుత క్వింటా 5,500 నుంచి 6,000 వరకు ఇచ్చుకొన్నారు. ప్రస్తుతం క్వింటాకు 6,500 నుంచి 6,600 వరకు ఇస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, కంచికచర్ల, జగ్గైపేట, మైలవరం, తిరువూరు మార్కెట్ యార్డుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ బయ్యర్లు పత్తి కొనడం లేదు. వివిధ సాకులు చెబుతూ రోజులు గడిపేస్తున్నారు. ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి నెలకొంది. గుంటూరులో బయ్యర్లు ఎంపిక చేసుకున్న జిన్నింగ్ మిల్లుల వద్దకు తీసుకెళ్లిన పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులపై రవాణా, ఇతర ఛార్జీల భారం పడుతోంది. క్వింటాకు 400 రూపాయలపైనే అదనపు ఖర్చవుతోంది. అక్కడికి తీసుకెళ్లినా దోపిడీ ఆగడం లేదన్న వాదన వినిపిస్తోంది. నాణ్యత లేదని, తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి క్వింటాకు 4-5 కేజీలు తరుగు తీస్తున్నారు. రవాణా ఖర్చులు, తరుగు కలిపి లెక్కలు వేసుకుంటున్న రైతులు అక్కడి వరకు వెళ్లి విక్రయించలేక స్థానిక వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం. 2 ఎకరాల దాకా వేసిన వాళ్ళు కానీ కౌలుకి తీసుకుని అవి తీసుకున్నది ఎంతంటే ఎకరం 25,000 లెక్క తీసుకున్నామండి. విత్తనాలు వచ్చేసి ప్యాకెట్ రేట్లు వాళ్ళు బాగానే నూకారు. మళ్ళీ ఇప్పుడు మందులు కొట్టాలన్నా ఇబ్బందిగా ఉంది. అది ఏమన్నా దిగుబడి వచ్చిందని చూస్తే 2-3 క్వింటాల కంటే ఏం రావట్లేదు సార్. ఈ సీసీ పెట్టారు, కొంటున్నాం అంటున్నారు కానీ కొనుగోలు కాడికి వచ్చేసరికి రైతులు అమ్ముకునే పరిస్థితి కాదు, దళారులు వచ్చి అమ్ముకుంటున్నాం తప్ప ఏమీ లేదు. అక్కడ రైతులకైతే గిట్టుబాటు లేదు, చాలా లాస్ వచ్చేసి. కొనుగోలు ఎక్కడ చేస్తున్నారు? దళారీలు కొని ఇక్కడికి రాకుండా డైరెక్ట్గా మిల్లులు పంపించేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకనే కౌలు రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి అంటే ఇమీడియట్గా మార్కెట్ యార్డ్ ద్వారానే ఇక్కడే కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఇక్కడ కొనుగోలు చేయాలి. 7,500 కనుక రైతుకు వస్తే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అప్పుల పాలు కాకుండా ఆత్మహత్యలు నివారించడానికి అవకాశం ఉంటుంది. పత్తి రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. గత తుఫాన్లో బాగా నష్టపోయి రైతులు మొత్తం కౌలు రైతులు మొత్తం ఇలా దివాలా తీసి మరి వాళ్ళ పెట్టుబడి బయట ప్రైవేటు వాళ్ళ దగ్గర దేవాలకి సొంతంగా లేదు. ఆ ప్రైవేటు వాళ్ళు ఎక్కువ వడ్డీలకి తీసుకొని 5,000, 5,500 తప్ప రూపాయి ఎక్కువ పెట్టి కొనటలేదు. దీన్ని మరి వెంటనే ఈ నందిగామ, జగ్గేపేటలో యార్డుల్లో పత్తిని ప్రభుత్వం కొంటే కొంతైనా ఊరట కలుస్తుంది. నందిగామ యార్డులో 9,000, కంచికచెరలో 10,000, మైలవరంలో 4,500, జగ్గైపేటలో 2,100, తిరువూరులో 1,100 క్వింటాలు మాత్రమే ఇప్పటి వరకు సీసీఐ కొనుగోలు చేసింది. సుమారు 1,200 మంది రైతులు విక్రయించారు. జిల్లాలో 80,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వరదల మూలంగా దిగుబడి తగ్గింది. ఆ వచ్చిన పత్తిని కూడా మద్దతు ధర కొనే నాథుడే కరవయ్యారు. ముందు చెప్పినట్లు స్థానికంగానే పత్తిని కొనుగోలు చేయాలని స్థానిక రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ సంవత్సరం పత్తి దిగుబడులు తగ్గినాయి. మిల్లర్లు, సీసీఐ బయ్యర్లు కుమ్మక్కయ్యి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మిల్లర్లకు తోలే ఏర్పాట్లు చేస్తూ రైతులను ఇంకా నష్టపెడతా ఉన్నారు. ఆ విధానానికి స్వస్తి పలికి తక్షణం రైతుల దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేయాలనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. సీసీఐ బయర్లు ఎవరైతే ఏర్పాటు చేసిందో ఆ బయర్లకు కూడా మధ్య దళారులను పెట్టుకొని డైరెక్ట్గా ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటిది మార్కెట్ పర్మిషన్ ఇచ్చిందో ప్రభుత్వం, ఆ పర్మిషన్ పేరు మీద డైరెక్ట్ లారీలు ఎత్తుకొని మార్కెట్లో జగ్గైపేట, గుంటూరు తీసుకెళ్లి కంపెనీలకు అమ్ముకుంటూ ఉన్నారు. ఆ డబ్బులు ఛార్జీల పేరు మీద, బస్తాల పేరు మీద వచ్చినటువంటి డబ్బులు కూడా వాళ్ళే కొట్టేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. అందుకని వెంటనే ఉన్న పత్తిని అమ్ముకోవడానికి సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం కల్పించినటువంటి మద్దతు ధర ఇవ్వాలి. అసలే వరదలతో పంట దెబ్బతిని రైతులు అల్లాడుతున్నారు. చేతికి వచ్చిన పంటనైనా గిట్టుబాటు ధరకు సీసీఐ స్థానికంగా కొనాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.